వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్లా, పార్టీ నన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు. ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను. నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని చేయను. ఈ రోజున ఇన్ని వేల కోట్లు, ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా మీకు పెన్షన్స్ ఇచ్చినా కానీ దాదాపు 24 గంటల్లో ఒక 9,000 కోట్లు పైచిల్లుకు డబ్బులు పంచినా కానీ ఇదంతా కలెక్టివ్ అందరం కూర్చొని చేసింది. దానికి ఒక అనుభవశీలురు, ఒక బలమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని కూడా నేను చాలా గౌరవిస్తాను. ఇప్పుడు కాదు, నేను ముందు నుంచి చెప్తున్నాను. అలానే జనసేన బలహీనం అని చెప్పట్లా. జనసేన చాలకు బలం. రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన. ఈరోజు కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే, మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకని మేము దాన్ని తీసుకున్నాం. అలాగే పెన్షన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రభుత్వం 63,50,000 మంది పెన్షన్దారులకి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రతి నెల దాదాపు 2,750 కోట్ల పెన్షన్, సామాజిక పెన్షన్ పంపిణీ చేస్తుంది. ప్రతి నెల 1వ తారీఖున బెనిఫాక్టర్స్, లబ్ధిదారులకి నిరంతరంగా అందజేస్తున్నాం. దానికి డ్రామాలు చేయట్లా. మేము ఆ వ్యవస్థను పెట్టాం, ఈ వ్యవస్థను డైరెక్ట్గా అసలు గోల్ చేయకుండా డైరెక్ట్గా ప్రభుత్వ అధికారులు వచ్చి ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇస్తున్నారు. అంటే గత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవి చేసిన విధానం కాదు అది. అలాగే చేనేత కార్మికులకి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. మరమగ్గాలకి నెలకి 500 యూనిట్లు, మగ్గాలకి 200 యూనిట్ల వరకు ఉచితంగా. తల్లికి వందనం ద్వారా 62,27,000 మంది విద్యార్థులకి 10,000 కోట్ల రూపాయలు సాయం చేశారు. వాళ్ళు కొన్ని వేల కోట్లు దోచేసుకుంటా ఉంటే 23,000 కోట్లు, 25,000 కోట్లు మద్యం, కల్తీ మద్యం అందజేసి దోచుకుంటే మనం అన్నీ ఆపి, వాళ్ళ దోపిడీని ఆపి ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి ఇస్తా ఉన్నాం. అన్నా క్యాంటీన్లో కనీసం మన డొక్కా సీతంలాగా మనకు అన్నం పెట్టే క్యాంటీన్లు అవి కూడా తీసేశారు. తిరిగి అవి నారాయణ గారి ముందుండి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే నారాయణ గారు ముందుండి ఆయన ఒక సిస్టమిక్గా బీయింగ్ అన్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ విత్ ప్రిసిషన్, మ్యాథమెటికల్ ప్రిసిషన్ ఉంటుంది. అలాగే ఆయన ఒకటి అనుకుంటే గోళ్ళు ఆయన చాలా బాగా చేస్తారు. కానీ ఆయన అనుకోవాలి బలంగా. సో అలాంటి ఆయన ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు ఇస్తే 204 అన్నా క్యాంటీన్లని చాలా సమర్థవంతంగా ఇప్పుడు దాకా 4 కోట్ల భోజనాలని అందించడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్స్కి ఏడాదికి 15,000 చొప్పున 436 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. దాదాపు 2,90,000 మంది లబ్ధి పొందారు.
అలాగే ప్రత్యేకించి